తెలంగాణలోని ప్రోగ్రాంలో భాగంగా మహబూబ్నగర్ జిల్లా రావడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న కొన్ని పిటిషన్స్ రావడం జరిగింది కమిషన్కి. ఆ కమిషన్ మీద 2 సార్లు మేము ఆల్రెడీ దీన్ని రివ్యూ చేయడం జరిగింది. ఆ రివ్యూ తర్వాత అనంతరం కూడా కొన్ని పనులు కాలేదని మళ్ళీ ఇక్కడ ఉన్న పిటిషనర్స్ కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఆ పిటిషన్ మా ఊరికి రావాలి, ఇలా ప్రాబ్లం ఉంది, అధికారులు కొంచెం మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, పట్టించుకోవట్లేదని కొన్ని కంప్లైంట్ రావడం ద్వారా ఈ ఊరు లాల్యానాయక్ తండా, మహబూబ్నగర్లో వీకున్న లాల్యానాయక్ తండా ఇంకో 2-3 తండాలు తిరిగేటి ఉంది. అది తిరిగినాక తర్వాత జిల్లా రివ్యూ ఉంటుంది, ఆల్ జిల్లా అధికారులతో రివ్యూ ఉంటుంది. అంటే మిత్రమా, నేనైతే చూస్తున్నా స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు కావస్తుంది. ఇప్పటికీ కూడా గ్రామీణంగా తండాల్లో గూడాలలో ఇప్పటికీ రోడ్లు లేని, లైట్లు లేని, నీళ్లు లేని పరిస్థితులు ఉండడం చాలా బాధాకరం. మరి చాలామంది చాలా మాటలు మాట్లాడుతున్నారు. రాజకీయ నాయకులు అధికారులకు గురుడి కొట్టిస్తున్నారు, అధికారులను కూడా ఇబ్బంది పెట్టడం, అధికారులు కూడా కొంతమంది నిర్లక్ష్యంగా వహించడం, గోడని వాగ్దానాలు ఇస్తూ ఒక వాగ్దానం ఇప్పటివరకు రోడే రాలేదంటే మన రాష్ట్ర దుస్థితి ఏందనేది. తెలంగాణ రాష్ట్రం, నేను కూడా తెలంగాణ బిడ్డనే కాబట్టి ఇక్కడ ఉన్న పరిస్థితులు నేను క్షుణ్ణంగా కొంత అర్థం చేసుకోగలుగుతా. ఇక్కడ రాజకీయ వ్యవస్థ, అధికారుల విధానం ఆయన కొంత అర్థం చేసుకున్నా. మా కమిషన్కి వచ్చిన ప్రతి కంప్లైంట్ని పబ్లిక్కి అవేర్నెస్ చేస్తూ అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకుంటూ ఆ సమస్యలని మళ్ళీ అధికారులు అందరూ వస్తారు, అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం, అధికారులు ఇమీడియట్గా ఎప్పుడు చేస్తా అనేది కనుక్కోవడం, అది కాకపోతే మళ్ళీ శాఖాపరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇదే ఈ మా కమిషన్ యొక్క విధి విధానం. ఈ తండాలో తెలిసింది రోడ్డు సరిగా లేదు, కొంచెం కరెంట్ లైన్లు కొంచెం కరెక్ట్ లేవు, వాటర్ ప్రాబ్లం ఉంది, కొంతమందికి కనీసం వేరే ఇష్యూస్ మాట్లాడుతున్నారు. భూమి కొన్ని సర్వే చేసి చాలా సంవత్సరాల నుండి మేము అడుగుతున్నాం. కొంత సర్వే నెంబర్ 20లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అవి చేయమంటే వీళ్ళు అధికారులు పట్టించుకోవట్లేదని, కొంచెం ఫారెస్ట్ ఇష్యూస్లో కొన్ని 2-3 వస్తే ప్రతి ఊళ్ళో ప్రతి ఒక్క గాథ ఉందబ్బా. ప్రతి ఊళ్ళో ఏ ఊళ్ళో ఇది లేదని నేను అనను. నేను వచ్చింది ఇప్పుడు ఇక్కడ 100-200 తాండాలు ఉంటే అన్నీ తిరగలేను కదా. నేను వచ్చిన మర్చిపో కూడా 2, 3, 4 తిరగగలుగుతా. లేదు దాని తర్వాత మన ఇక్కడ ఉన్న మా గిరిజన బిడ్డలు, బంజారా బిడ్డలు, లంబాడా బిడ్డలు, ఇంకేమైనా ఉండా ఎరకల బిడ్డలు ఉంటారు, ఎస్టీ బిడ్డలు, వాళ్ళు ఎవరైనా వీళ్ళు తెలుసుకొని నెక్స్ట్ కమిషన్లని కోట్లని వాడుకోవాలి. ఆ కోట్ల ద్వారా కొంత పనులు చేసుకోవాలి. ఎందుకంటే కమిషన్లు తెలియకపోవడం బాధాకరం. మా మీడియా మిత్రుల ద్వారా మేము మా ప్రజలకు, మా రాష్ట్ర ప్రజలకు, మా దేశ ప్రజలకు, మా గిరిజన బిడ్డలకు అండ్ ఇక్కడ ఈ దేశంలో ఈ రాష్ట్రంలోనే అధికారులకు మేము సూచించేది వాళ్ళ విధి విధానాలు ఏంది, మా ప్రజలకు అవగాహన ఏంది చెప్పడం నా బాధ్యత. కాబట్టి ఏ ఇబ్బంది ఉన్నా మొదటిగా మీ ఆఫీసర్ల దగ్గర పోయి, ఆఫీసర్లు వినలేనప్పుడు, పనులు కాలేనప్పుడు, మీకు ఏమైనా ఇబ్బంది జరిగినప్పుడు ఈ కమిషన్ కోట్లను వాడుకోండి. ఈ కమిషన్ కోట్లు హుస్సేన్ నాయక్ దొరకాలే కావాలంటే కాని పని. హుస్సేన్ నాయక్ ఉన్న పదవి 3 సంవత్సరాలు, కానీ కమిషన్స్ ఎక్కడికి పోవు. నేను కాకపోతే ఇంకో జడ్జి వస్తూనే ఉంటాడు ఆ ప్లేస్కి వస్తూనే ఉంటాడు. కొంచెం ఫాలోఅప్ చేసుకోవాల్సి వస్తుంది. మీకు ₹1-2 ఖర్చు పోయేది కూడా లేదు. కాబట్టి ncstgram.gov.in అనే వెబ్సైట్ ఉంది. ఆ NCST నుండి కూడా మీరు కంప్లైంట్ లాంచ్ చేయొచ్చు ఇంటికాడ కూర్చొని. లేదు మీరు ఫ్యాక్స్ ద్వారా పంపించచ్చు, ఈమెయిల్ ద్వారా పంపించచ్చు. పంపించే ముందు పేరు, అడ్రస్, ఫోన్ నెంబరు పర్టికులర్గా రాయడం మర్చిపోవడం. అది కమిషన్కు మీరు మిగతా వాళ్ళకు రిక్వెస్ట్ లెటరు, కమిషన్కి వేస్తే కమిషన్కి పెడితే కంప్లైంట్. కాబట్టి ఆ కంప్లైంట్ సరైన దిశలో తెలిసిన వాళ్ళతో తెలుసుకొని నీట్గా క్లియర్గా రాసి పంపించగలిగితే దాని సరైన ఆధారాలు కూడా దానికి జత చేయాల్సి వస్తుంది. కాబట్టి అది చేయాలి. మీరు కూడా మా ప్రజలకు, మా ఎస్టీ బిడ్డలకు తెలియజెప్పాలి, మీ ద్వారా సందేశం ఇవ్వాలి. ఎందుకంటే ఎక్కడ ఉన్నా, ఏ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఏది జరిగినా మా మీడియా మిత్రులే పోతుంటారు. కాబట్టి మా మీడియా మిత్రులకి ఇది ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఇలా మీరు పోండి, మీకు సత్వర న్యాయం జరుగుతుందని మీరు కూడా అవగాహన పరచాలని కోరుకుంటున్నాను. ఈరోజు మా గ్రామానికి జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు గౌరవనీయులు జాటోత్ హుస్సేన్ నాయక్ గారు రావడం జరిగింది. గతంలో మేము పాలమూరికి ఆమడ దూరంలో ఉన్న మాకు అధికారుల నిర్లక్ష్యం కావచ్చు, మరి వేరే అనివార్య కారణాలు కావచ్చు, దానివల్ల మాకు రావాల్సిన రోడ్డు కానీ, విద్యుత్ సంబంధించింది కానీ, మాకు అంగన్వాడీ సెంటర్ కావచ్చు, పలు సమస్యల పైన మేము గతంలో చాలా మార్లు కమిషన్ గారికి ఫిర్యాదు చేసి ఉంటిమి.
అట్టి విషయంలో వారు రివ్యూ తీసుకొని ఖచ్చితంగా పాలమూరి దగ్గరలో ఉన్న లాల్యానాయక్ తాండాలో ఇన్ని సమస్యలున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. మరి ఏ విధంగా వాళ్ళ సమస్యలను పరిష్కరించే విధంగా రావడం జరిగింది. ముఖ్యంగా మేము ఇచ్చిన ఫిర్యాదులన్నిటినీ కూడా సంబంధిత జిల్లా అధికారులు, జిల్లా కలెక్టర్ కావచ్చు, జిల్లా ఎస్పీ గారు మరియు అడిషనల్ కలెక్టరు, అన్ని శాఖల సంబంధిత అధికారులు అందరూ కూడా మా యొక్క రిక్వెషన్ని తీసుకోవడం జరిగింది. ఈ అన్ని సమస్యల్ని 15 నుంచి నెల రోజుల లోపల పరిష్కరించాలని చెప్పేసి జాతీయ కమిషన్ వారు జిల్లా అధికారులను ఆదేశించడం జరిగింది. ఒకవేళ మా సమస్య పరిష్కారం కాని ఎడల మళ్ళీ అధికారులను రివ్యూ మీటింగ్ పెట్టి మరి వారి కోర్టు ఆవరణలో పిలిపించుకొని సమస్య పరిష్కారం పూర్తి చేసే వరకు పూర్తి బాధ్యత తీసుకుంటామని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది. మా తాండకు రావడం మా అదృష్టం. అది మా గిరిజన ముద్దుబిడ్డ కావడం, అన్న మా ఆహ్వానాన్ని మన్నించి మా సమస్యలన్నీ పరిష్కరించే విధంగా సహకరించినందుకు, సలహా సూచనలు ఇచ్చినందుకు, మరియు జాతీయ కమిషన్ని మన సమస్యలని ఏ విధంగా ఫిర్యాదు చేయాలి, దాని వెబ్సైటు మరి దాని సంబంధిత శాఖల అన్ని వివరాలు కూడా క్లుప్తంగా మాకు సలహా సూచనలు చెప్పడం జరిగింది.